వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఐఆర్‌తో పీఆర్సీ 5 సంవత్సరాల డీఏ బకాయిల గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీన్యూస్.com అండి. సో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల డిమాండ్స్ అండి. ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు మరియు ఉపాధ్యాయ సమన్వయ వేదిక మళ్ళీ తమ డిమాండ్లను పునరుద్ఘాటించాయి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు కోరుతున్నారు. మధ్యంతర భృతిపై విస్తృతమైన డిమాండ్లు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 30% మధ్యంతర భృతిని వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, అలాగే ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట జనార్దన్ గారు పేర్కొన్నారండి. సిపిఎస్ ఉద్యోగుల డిమాండ్లు. డిఏ బకాయిల చెల్లింపులు. గత 5 ఏళ్లుగా డిఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు జమ కాలేదని, ఇవి వెంటనే వారి ఖాతాలకు జమ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీ పనితీరుపై వేగవంతం. పీఆర్సీ కమిటీ పనితీరు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని, ఈ మేరకు కమిటీ సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని అయితే వారు ప్రభుత్వాన్ని కోరారు. వేతన సవరణల అమలండి. సో పీఆర్సీ ప్రక్రియలో సిపిఎస్ ఉద్యోగుల కోసం ప్రత్యేక సవరణలను తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి ఆవశ్యకత. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఉద్యోగులకు మధ్యంతర భృతి అమలు అత్యవసరమని అయితే సంఘాలు పేర్కొన్నాయి. సో ఎందుకు 30% ఇవ్వాలంటే, కూటమి సర్కారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 30% మధ్యంతర భృతిని ఉద్యోగులకు ఇస్తామని హామీ ఇచ్చింది. సో ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవడం ద్వారా ఉద్యోగుల జీవితాలను కొంత మేరకు భద్రం కల్పించవచ్చని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడ్డాయి. ముఖ్యమైన డిమాండ్లండి. 30% మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలి. గత 5 ఏళ్ల డిఏ బకాయిలను చెల్లించాలి. పీఆర్సీ కమిటీ పనితీరును వేగవంతం చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం. ఉద్యోగ సంఘాలు మరియు ఉపాధ్యాయ సమన్వయ వేదికలు తమ డిమాండ్లను తీవ్రతరం చేస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాయి. మధ్యంతర భృతి వంటి కీలక హామీలు అమలు చేయడం ద్వారా ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక భద్రతను పెంపొందించవచ్చని అయితే వారు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత. 30% మధ్యంతర భృతి అమలు, డిఏ బకాయిల చెల్లింపులు వంటి అంశాలు వెంటనే పరిష్కరించాలి అని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇది సాధ్యమైనంత త్వరగా జరిగితే ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం కల్పించడంలో ప్రభుత్వం విజయం సాధించగలదని వారి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.